Hello everyone. In this video we are going to learn about the valency shell electron pair repulsion theory. In short we call it as Vsepr theory. Vsepr theory. ఈ రోజు మనము ఈ వీడియోలో వాలెన్సీ కక్ష ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దీన్నే వెస్పర్ థియరీ అని అంటారు. VSEPR థియరీ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ద్వారా మనము ఒక అణువు యొక్క జ్యామితి అనేది అణువులో గల బంధ ఎలక్ట్రాన్లు అలాగే బంధగతం కానిటువంటి ఎలక్ట్రాన్లపై ఏ విధంగా ఆధారపడి ఉంటుందనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. This theory was proposed to explain the relation between the geometry of a molecule and between the bond pair electrons and lone pair electrons. That is how the bond pair electrons in the molecule or the lone pair electrons in the molecule, they decide the geometry of a molecule is explained by this theory. The main thing which is explained here is that ఇందులో ముఖ్యంగా ఇదే అంటే జ్యామితి అనేది ఒక అణువులో గల బంధగత ఎలక్ట్రాన్లు అలాగే బంధగతం కాని ఎలక్ట్రాన్లు అంటే ఒంటరి ఎలక్ట్రాన్లపై వాటి సంఖ్యపై ఏ విధంగా ఒక అణువు యొక్క జ్యామితి అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనము ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ బంధగతం ఎలక్ట్రాన్స్ బంధగతం కాని ఎలక్ట్రాన్లు అంటే ఏంటో తెలుసుకోవాలి. బంధగత ఎలక్ట్రాన్లు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ అణువులో ఇది ఏ అణువు అనుకుంటున్నారు? ఇది మీథేన్ CH4. సో దిస్ ఈజ్ మీథేన్ మాలిక్యూల్ అండ్ ది మీథేన్ మాలిక్యూల్ ఓకే హియర్ దిస్ సెంట్రల్ వన్ ఈ కేంద్ర పరమాణు అనేది కార్బను, దీని చుట్టూ ఉన్నాయి 4 హైడ్రోజన్లు. ఇది మీథేన్ అణువు. ఇందులో బంధగతమైనటువంటి ఎలక్ట్రాన్లు అంటే ఏమని చెప్తాము? ఈ కార్బన్కి అలాగే హైడ్రోజన్కి మధ్య ఉన్నటువంటి బంధ ఎలక్ట్రాన్లు, వీటినే బంధగత ఎలక్ట్రాన్లు అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా అంటే ఈ విధంగా ఇక్కడ ఎన్ని బంధగత ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఎలక్ట్రాన్ జంటలు, ఎలక్ట్రాన్లు కావు, 4 బంధగత ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి. ఇన్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ కార్బన్ and it is bonded to 4 hydrogens. And so how many bond pairs are there here? 4 bond pairs, because one bond pair between each carbon hydrogen bond. This is carbon and this is white one is the hydrogen, and the electrons are shared between these 2 atoms. So this is the bond pair electrons. So 4 bond pair electrons are there. Now look into this molecule. This is the ammonia molecule, NH3. సో దిస్ ఈజ్ ది అమోనియా. ఇది అమోనియా అణువు. ఈ అమోనియా అణువులో నైట్రోజన్, ఈ నీలి రంగుది నైట్రోజన్, తెలుపు రంగువి హైడ్రోజన్లు. అయితే నైట్రోజన్కి ఈ విధంగా హైడ్రోజన్లు అనేవి బంధించబడి ఉన్నాయి. అయితే ఇక్కడ బంధగత ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్ జంటలు, బంధగత ఎలక్ట్రాన్ జంటలు. అలాగే ఇక్కడ బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి అంటే ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నైట్రోజన్ పైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఉంటుంది. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఇక్కడ పైన ఒక ఆర్బిటాల్లో ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంట ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్మాణం చూడండి. దీని నిర్మాణం ఏమో టెట్రాహెడ్రల్ జ్యామితి. దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇది పిరమిడల్ నిర్మాణం అని చెప్పేసి అంటాం. ఇక్కడ అంటే ఇక్కడ బంధగత ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు నిర్మాణం ఈ విధంగా ఉంది. ఒక్క బంధగత ఎలక్ట్రాన్ జంట స్థానంలో బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంట ఉంటే ఇక్కడ పిరమిడల్ నిర్మాణం అయిపోయింది. దీన్ని అంటే ఈ విధంగా అంటే బంధగత ఎలక్ట్రాన్లు అలాగే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు నిర్మాణాల్లో మార్పు అనేది ఉంటుంది, మనకి జామితిలో మార్పు అనేది కనిపిస్తుంది. ఇది మనము ఈ వాలెన్సీ కక్ష ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటాము. అయితే here the bond pair electrons in this ammonia molecule, this is nitrogen is blue colored one and the white colored ones are the hydrogens. So the bond pairs are, how many bond pairs are there? 3 bond pairs, 1 2 and 3, and one lone pair is also present on the nitrogen. It is this occupies a shell here. Okay, so lone pair electrons are present on this nitrogen. So you can see the difference. When there are no lone pair electrons, only bond pair electrons are there, then what is happening here? The shape is tetrahedral. Then what about this ammonia? The shape is pyramidal. You can see the hybridization of both the methane and ammonia are same, but their structures are different.
because they have the difference is that the methane does not have any lone pair of electrons, and ammonia, it has a lone pair of electrons. That makes the difference. Then another thing is repulsions. వికర్షణలు ముఖ్య పాత్ర వహిస్తాయి ఇందులో. ఒక అణువు యొక్క జామితిలో ఆ అణువులో గల వికర్షణలు దాని యొక్క నిర్మాణము లేదా జామితిలో చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ది రిపల్షన్స్, they play important role in deciding the geometry of a molecule. The repulsions within a molecule decides the geometry of the molecule. So you can see here there are bond pair of electrons. We always know there will be repulsions between the electrons. Okay, here there are two types of repulsions: bond pair repulsions and lone pair bond pair repulsions. మామూలుగా మనకు రెండు రకాల వికర్షణలు, మూడు రకాల వికర్షణలు అంటాము. రెండు రకాలు కాదు, మూడు రకాల వికర్షణలు అనేవి ఉంటాయి. బంధగత ఎలక్ట్రాన్ జంటలకు మధ్య వికర్షణలు ఉంటాయి. అంటే ఈ బంధాలు ఇప్పుడు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఇంకాస్త దగ్గరలో ఉంటే వీటికి ఏమవుతాయి, వికర్షణలు జరుగుతాయి. అయితే ఒక అణువు యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ వికర్షణలన్నీ కూడా తక్కువగా ఉండే విధంగా ఒక అణువు యొక్క నిర్మాణం అనేది ఉంటుంది ఈ వెస్పర్ సిద్ధాంతం ప్రకారం. అంటే ఇక్కడ ఇది టెట్రాహెడ్రల్ ఎందుకుందంటే ఇందులో బంధగత ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు ఈ నిర్మాణంలోనే తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మీథేన్ యొక్క నిర్మాణము టెట్రాహెడ్రల్ లాగా ఉంటుంది. అలాగే ఈ అమోనియాలో కూడా చూసుకున్నట్లయితే మనకు అమోనియా అణువులో రెండు రకాల వికర్షణలు ఉంటాయి. బంధగత ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు, అంటే ఇక్కడ చూడండి ఈ రెండు బంధాల మధ్య వికర్షణలు. అలాగే ఒంటరి జంట ఎలక్ట్రాన్లు, అంటే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్లకి అలాగే బంధగత ఎలక్ట్రాన్లకి రెండింటికి మధ్య కూడా ఇక్కడ వికర్షణలు అనేవి మనకు కనిపిస్తాయి. ఈ రెండు రకాల వికర్షణల వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇది టెట్రాహెడ్రల్ బదులు ఒక పిరమిడల్ నిర్మాణంలో ఉంటుంది. ఈ పిరమిడల్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ వికర్షణలు తక్కువగా ఉంటాయి అమోనియాలో, అందువలన ఇది పిరమిడల్ నిర్మాణంలో ఉంటుంది ఈ వెస్పర్ సిద్ధాంతం ప్రకారం. See here, there are three types of repulsions. They are the repulsions between the electrons, bond pair electrons, and the repulsions between the bond pair electrons and the lone pair electrons, and also repulsions between the lone pair electrons and the lone pair electrons. So here in methane only bond pairs are there. There will be repulsions between the bond pairs, but always remember that the repulsions between the bond pair and bond pair electrons is very less compared to the other types of repulsions. So here in order to this molecule will get a geometry which has less repulsions between these bond pairs. So it will be arranged, the molecule will be arranged in a geometry which shows less repulsions. So a good geometry will be taken by the molecule. In this way the methane will have a tetrahedral where repulsions are very less between the bond pair and bond pair electrons. And here in the case of the ammonia there are two types of repulsions. See here, the repulsions between these bond pairs and also a repulsion between the lone pair of electrons. Here lone pair are there, so the repulsion between the bond pair and also the lone pair of electrons, these two repel a lot when compared to the bond pair repulsions. That is, the repulsion between a lone pair and a bond pair is very much higher compared to the repulsions between bond pair and bond pair electrons. So here this ammonia will take a pyramidal shape in order to reduce these repulsions. So it takes a pyramidal shape. Now let us look into the lone pair repulsions that we can observe in the case of this H2O molecule, వాటర్ మాలిక్యూల్. మనము బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు అనేవి ఈ H2O నిర్మాణంలో చూడవచ్చు, నీటి అణువు యొక్క నిర్మాణంలో. ఇందులో ఆక్సిజన్, ఈ ఎరుపు రంగుదే ఆక్సిజన్కి రెండు హైడ్రోజన్లు బంధించబడి ఉంటాయి. ఈ బంధగత ఎలక్ట్రాన్ జంటలు ఈ రెండింటి మధ్య వికర్షణలు ఉంటాయి. కానీ అది ఏమవుతుందంటే ఇక్కడ వి షేప్ అనేది వస్తుంది, బెంట్ షేప్ అంటాం దీన్ని. వి షేప్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఆక్సిజన్ పైన ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. ఆక్సిజన్ పైన రెండు ఎలక్ట్రాన్ జంటలు అంటే ఈ విధంగా ఉంటుంది ఆక్సిజన్, దానిపైన మనం చూస్తాం రెండు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి, అంటే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంటలు. ఈ ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు చాలా అధికంగా ఉంటాయి. అంటే బంధ ఎలక్ట్రాన్ల
ఎలక్ట్రాన్ల మధ్య ఉన్న వికర్షణల కంటే, అలాగే బంధగత ఎలక్ట్రాన్లు అలాగే ఒంటరి జంట ఎలక్ట్రాన్ల మధ్య ఉన్న వికర్షణల కంటే కూడా ఈ రెండు ఒంటరి జంట ఎలక్ట్రాన్ల ఈ జతల మధ్య ఉన్న వికర్షణలు చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ఎలక్ట్రాన్ జంట బంధగత ఎలక్ట్రాన్ జంట వికర్షణ చెంది ఈ బంధాలు ఇటువైపుగా వస్తాయి. ఈ రెండు బంధాలు కూడా రావడం వలన ఇది బెంట్ షేప్ అంటాం దీన్ని, అంటే వంచిన విధంగా వస్తుంది అన్నట్టు, వంగిపోయి ఉంటుంది. ఇది వి షేప్ లాగా వస్తుంది H2O యొక్క నిర్మాణం. అలాగే ఇక్కడ బంధ కోణం అనేది 104.5 degrees అనేది ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడే H2O అణువు స్థిరంగా ఉంటుంది, వికర్షణలు తక్కువగా ఉండి ఇక్కడ స్థిరత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణం అనేది ఉంటుంది ఈ వెస్పర్ సిద్ధాంతం ప్రకారం. See here, in the case of H2O molecule, we can observe the repulsions between the lone pair electrons. So here oxygen has 2 lone pair of electrons, and there are also repulsions between the 2 bond pair electrons, and repulsions between this lone pair and bond pair, and also all the 3 types are present here. See, repulsions between lone pair electrons. So all these are repulsions are there. So here the lone pair repels the bond pair, and so the structure will be a bent structure. So this H2O will have a bent structure, and it will be stable in this structure due to the less repulsion in this type of geometry, and the bond angle will be 104.5 degrees. In such type of angle, they are stable. This molecule will be stable. So here we can say that simply few points కొన్ని చూద్దాము. ముందుగా ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఈ సిద్ధాంతము ఎవరు ప్రతిపాదించారు? జిల్లెస్పీ మరియు నైల్హోమ్. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జిల్లెస్పీ అండ్ నైల్హోమ్, అండ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ది జామెట్రీ ఆఫ్ ఎ మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ ది number of bonding and non-bonding electron pairs. That is, we can say simply directly that the geometry of a molecule always depends on the number of bonding and non-bonding electron pairs. మామూలుగా ఈ సిద్ధాంతం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక అణువు యొక్క జ్యామితి అనేది ఆ అణువులో గల బంధగత ఎలక్ట్రాన్లు అలాగే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంటల యొక్క సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. కేంద్ర పరమాణువు బంధ ఎలక్ట్రాన్లతో చుట్టుముట్టి ఆ అణువు యొక్క నిర్మాణాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే జనరల్లీ ది సెంట్రల్ ఆటమ్ విల్ బి సరౌండెడ్ బై ది బాండెడ్ ఎలక్ట్రాన్స్, then the regular geometry will be there for that type of molecule. See here, మనకు కేంద్ర పరమాణువు చుట్టూ కేవలం బంధగత ఎలక్ట్రాన్లు ఉంటే దానికి మామూలు జామితి అనేది ఉంటుంది, అందులో ఎటువంటి విరూపణం అనేది మనకు కనిపించదు. అంటే ఇప్పుడు CH4 అణువు చూసాము, CH4 అణువులో అన్నీ కూడా బంధగత ఎలక్ట్రాన్లు, అది టెట్రాహెడ్రల్. అంటే అక్కడ విరూపణం అనేది మనకి ఎటువంటి విరూపణం అనేది కనిపించదు. No distortions will be there in the when the central atom is surrounded by only bonded electrons. Then here greater the repulsions between these pairs, electron pairs, the greater will be the distortion in the geometry of the molecule. ఒక అణువులో ఈ బంధగత ఎలక్ట్రాన్లు అలాగే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్లు ఈ ఎలక్ట్రాన్ జంటల మధ్య వికర్షణలు ఎంత అధికంగా ఉంటాయో ఆ అణువు యొక్క జామితిలో విరూపణం కూడా అంత అధికంగా ఉంటుంది. అంటే అణువు యొక్క జామితి చాలా డిఫరెంట్గా వస్తుంది, డిస్టార్ట్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, కేంద్ర పరమాణువు యొక్క రుణ విద్యుతాత్మకత అనేది తక్కువగా ఉన్నప్పుడు విరూపణం కూడా తక్కువగానే ఉంటుంది. అణువు యొక్క విరూపణం నిర్మాణంలో విరూపణం అనేది తక్కువగా ఉంటుంది. If the electronegativity of the central atom is less, then the distortion in the shape of the molecule will also be less. And also another thing is that is the repulsions between electron pairs in the filled shell will be greater than in the incomplete shell. So when there are incomplete shells, then the electrons in those incomplete shells, they repel less compared to the repulsions between the filled shell. మామూలుగా ఒక పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండి ఉన్నటువంటి కక్షల్లోని ఎలక్ట్రాన్లు వికర్షణలు, వాటి మధ్య వికర్షణలు అధికంగా ఉంటాయి. అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కక్షల్లోని ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణలు తక్కువగా ఉంటాయి.
ఇక్కడ చూద్దాం, ఈ బాక్స్ చూడండి. See, look at this box. You can see here electron pair geometry, linear. When there is no lone pairs, the shape is linear, and here electron dense areas will be 2. When electron dense areas are 3, the geometry will be like this, trigonal planar. Okay, you can see here trigonal planar. So if there are no lone pairs in this type of this type of structure, then it will be trigonal planar. But if there is any one lone pair, that is one side is occupied by lone pair instead of a atom, then what will happen? The shape will be distorted and it will be bent shape. For example, here only one lone pair is there. This is the bent shape. And here tetrahedral, we discussed these examples of the tetrahedral itself. So electron dense areas are 4. If electron dense areas are 4 within the molecule, then the geometry will be tetrahedral. And now what about the distortion? When there are no lone pairs, that is only bond pairs are there, no distortion will be there, it will be tetrahedral. But if it is one lone pair of electrons in this type of, when there are 4 electron dense areas, then the one side will be occupied by the lone pair and the geometry will be distorted and it will be trigonal pyramidal. And here if there are 2 lone pairs, it will be bent structure. In this case, 5 number of electron dense areas are there. It is a trigonal bipyramidal type of geometry. But if there are no lone pairs, the geometry will be retained. And if there is one lone pair of electrons, the geometry will be distorted and it will be the Sahor's structure. And if there are 2 lone pairs, it will be T-shaped structure, and 3 lone pairs are there, it will be linear. Geometry is distorted from trigonal bipyramidal to linear. And in case of the octahedral geometry, 6 number of electron dense areas will be there, then it is octahedral. And if there are no lone pairs, the regular geometry will be there, that is octahedral. And if there is one lone pair, the regular geometry, that is the octahedral, is distorted and the structure will be square pyramidal. And here if there are 2 lone pairs, then the structure will be square planar. If there are 3 lone pairs, then the structure will be T-shaped. And if there are 4 lone pairs, then the structure will be linear. Like this, the geometry distortion depends upon the type of repulsions and also the number of the lone pair and bond pair electrons on the central atom. Okay, సో ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి అణువులో 2 ఎలక్ట్రాన్ సాంద్రత స్థలాలు ప్రదేశాలు ఉన్నప్పుడు దాని నిర్మాణము, సాధారణ నిర్మాణము రేఖీయ నిర్మాణం ఉండాలి. కానీ ఇటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ లేనప్పుడు రేఖీయ నిర్మాణమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకవేళ 3 ఎలక్ట్రాన్ సాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నప్పుడు నిర్మాణము ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. అయితే ఒంటరి ఎలక్ట్రాన్లు లేనప్పుడు, అంటే అన్ని బంధగత ఎలక్ట్రాన్లే ఉన్నప్పుడు ఇక్కడ నిర్మాణము ట్రైగోనల్ ప్లేనర్, అంటే ఇక్కడ విరూపణం అనేది కనిపించట్లేదు, ట్రైగోనల్ ప్లేనారే ఉంటుంది. కానీ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటే అది బెంట్ స్ట్రక్చర్ అంటాము, వి షేప్ లాగా వస్తుంది. అలాగే ఇక్కడ టెట్రాహెడ్రల్ మనం ఇందాక డిస్కస్ చేసాము, 4 ఎలక్ట్రాన్ సాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఇది టెట్రాహెడ్రల్ నిర్మాణం ఉండాలి, జామితి. అయితే ఎటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు లేకుండా కేవలం బంధగత ఎలక్ట్రాన్ జంటలు మాత్రమే ఉన్నట్లయితే దాని నిర్మాణము టెట్రాహెడ్రలే ఉంటుంది, విరూపణం అనేది కనిపించదు. కానీ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు విరూపణం అనేది కనిపిస్తుంది. ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటే ట్రైగోనల్ పిరమిడలు, అలాగే 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటే అది నిర్మాణం బెంట్. ఈ విధంగా ఇవన్నీ కూడా, అంటే జామితి ఏ విధంగా ఉండాలి, కానీ ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వలన జామితి ఏ విధంగా మారుతుందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. జామితిలో విరూపణం అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనం ఈ వెస్పర్ థియరీ ముఖ్య ఉద్దేశం ఇదే, అంటే ఒక అణువు యొక్క జామితి అనేది ఆ అణువులో గల బంధగత ఎలక్ట్రాన్ జంటలు అలాగే బంధగతం కానటువంటి ఎలక్ట్రాన్ జంటల యొక్క సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది వెస్పర్ థియరీ. థ్యాంక్ యూ.